ఈ వీడియోలో టెన్సర్ ఫ్లో అంటే ఏంటి? పైథాన్‌కి, టెన్సర్ ఫ్లోకి డిఫరెన్స్ ఏంటి? అది ఏం చేస్తదనేది తెలుసుకుందాం. టెన్సర్ ఫ్లో అంటే అదొక ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ లైబ్రరీ. అది యూజ్ చేసి మనము మెషిన్ లెర్నింగ్ మోడల్స్‌ని బిల్డ్ చేసి, ట్రైన్ చేసి డిప్లాయ్ చేయొచ్చు. సో, అది దేనికి యూజ్ అవుతుంది? ఇప్పుడు ఏదైనా ఇమేజ్ ఉంది అది రికగ్నైజ్ చేయడానికి, లాంగ్వేజ్ ప్రాసెస్ చేయడానికి, హ్యాండ్ రైటింగ్ రికగ్నైజేషన్ చేయడానికి, కంప్యూటేషనల్ సిమ్యులేషన్స్ అంటే అదొక కంప్యూటర్ ప్రోగ్రామ్. అది రియల్ వరల్డ్‌లో ఉన్న మోడల్స్ మామూలుగా మోడల్స్‌ని యూజ్ చేసి రియల్ వరల్డ్ సిస్టమ్‌ని రికగ్నైజ్ చేయడం, సిమ్యులేట్ చేస్తుంది. సో, ఇవి ఇయన్నీ యూసేజ్. సో, అవి ఎలా చేస్తుంది? మొ వీళ్ళు మోడల్స్ అనంటే ఈ మోడల్స్‌ని ఎలా చేస్తుంది? ఒక టూల్స్ కానీ, ఏపీఐస్ కానీ కావాలి కదా! ఈ మోడల్స్ బిల్డ్ చేయడానికి. సో, అది టెన్సర్ ఫ్లో అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో, ఏ లాంగ్వేజ్‌లో అయినా ప్రొవైడ్ చేస్తుంది. ఆ తర్వాత సర్వర్స్‌లో, మొబైల్ డివైసెస్‌లో అవి వాటికి ట్రైన్ చేస్తది. ట్రైన్ చేసినాక డిప్లాయ్ చేయడానికి యూజ్ అవుతది ఈ టెన్సర్ ఫ్లో. డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్‌లో డిప్లాయ్ చేయడానికి. సో, ఈ ఆర్కిటెక్చర్ చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. అందుకని ఈజీగా ఉంటుంది. సో, అది టెన్సర్ ఫ్లో అంటే. సో, ఇప్పుడు టెన్సర్ ఫ్లోకి, పైథాన్‌కి డిఫరెన్స్ ఏంటి? టెన్సర్ ఫ్లో అనేది అది ఓపెన్ సోర్స్ అది ఓపెన్ సోర్స్. అది దేని ఫ్రేమ్‌వర్క్? మెషిన్ లెర్నింగ్ ఫ్రేమ్‌వర్క్. కానీ పైథాన్ ఏంటి? అది కంప్యూటింగ్ లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అది. పైథాన్ అనేది టెన్సర్ ఫ్లోలో మనము యూజ్ చేస్తాం అంతే. వన్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఇది. మనం టెన్సర్ ఫ్లోలో యూజ్ చేసేది. అంతే పైథాన్‌కి, టెన్సర్ ఫ్లోకి డిఫరెన్స్. థాంక్ యూ.